మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి పెద్ద సినిమా అయితే థియేటర్ల వద్ద అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే సందడి చేస్తుంది. మెగా అభిమానులు అయితే ఈరోజు పండగ అయితే జరుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా తెలిసిందే ఈ యొక్క పెద్ద సినిమా కోసం గత కొన్నాళ్ళ నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి అభిమానులకైతే ఒక హిట్ అయితే లభించిందని ప్రధానంగా చెప్పొచ్చు. అలాగే కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా అభిమానులు అయితే ప్రతి థియేటర్ వద్ద కూడా నిన్న రాత్రి నుంచి కూడా సందడి చేస్తున్నారు. అలాగే అభిమానులు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం ఏపీ ఉప ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గం, అంతేకాకుండా పిఠాపురంలో డైరెక్టర్ ఎవరైతే బుచ్చిబాబు తన సొంత ఊరు పిఠాపురం కావడంతోనే పిఠాపురంలో కూడా సంబరాలు అయితే జరుపుకున్నారు. అభిమానులు అయితే ఇప్పుడైతే ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది. అలాగే ఇప్పుడు మనకు ప్రధానంగా ఇప్పుడు మొత్తం అందరూ కూడా ఇప్పుడే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే సినిమా ఏ విధంగా ఉంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే థియేటర్లన్నీ కూడా మొత్తం అందరూ కూడా సందడి చేస్తున్నారు. సినిమా ఏ విధంగా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వస్తున్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఎలా సినిమా? బాగుందండి. ఏం నచ్చింది? రామ్ చరణ్ యాక్టింగ్ నచ్చిందండి. డైరెక్టర్ తీసిన డైరెక్షన్ నచ్చింది. బాగుందండి. ఎలా ఉందమ్మా సినిమా? సూపర్ ఉందన్న, బాగుందన్న సినిమా. సబ్జెక్ట్ బాగుందన్న, చాలా బాగుంది. రామ్ చరణ్ నటన సూపర్ అండి. అంటే ఒక సబ్జెక్ట్ ఉంది దీంట్లోనే, చూసిన వాళ్ళకి అయితే సినిమా ఎక్సలెంట్ అండి, పర్లేదు, చాలా బాగుందండి. చూడాలి నిలబడి సినిమా సబ్జెక్ట్ కోసం. ఎలా ఉంది సార్ సినిమా? ఎలా ఉంది? లాస్ట్ సింపే హెడ్ పెట్టాడు చరణ్ యాక్టింగ్ అద్భుతం. ఇంకా చిరంజీవి పేరు నిలబెట్టాడు. చెన్నై స్థాయిని మించి వెళ్ళిపోయాడు. సినిమా చూడ చాలా బాగా తీశారు. మా ఊరేని మాకు చాలా గర్వంగా ఉందండి. మాకు మన ఊరు ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలోనే ఉన్నాడు, ఎలా అనిపిస్తుంది? అదేండి, దానికేంటి ఇంకెవరు చరణ్ గారు ఆడివేషన్లో చెప్పారండి. బుచ్చి ఇండియన్లో నెంబర్ 2లో ఉంటాడు డస్కోర్లో అని చెప్పారు. ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. సినిమా చాలా బాగుంది, సూపర్. సినిమాలో రామ్ చరణ్ నటన, క్లైమాక్స్, కథ సూపర్. సూపర్, మైండ్ బ్లోయింగ్ సినిమా, సూపర్ హిట్. బాగుందని సినిమా చాలా బాగా తీశాడు రామ్ చరణ్. బాగా నిన్న యాజ్యత నచ్చింది. సూపర్ సినిమా, దోలు తీర్చేసింది సినిమా. సూపర్ సూపర్ సూపర్. ప్రతి మనిషిలో ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఐడెంటిటీ గుర్తించగలిగే సినిమా ఇది. పక్క బ్లాక్ బస్టర్ సినిమా ఇది, కన్ఫామ్. తమ్ముళ్ళు అయితే ఇంకా బ్యాట్లు పట్టుకుని సినిమాల్లో థియేటర్లోనే సందడి చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే చూడొచ్చు, పెద్ద సినిమాతో చూడొచ్చు బ్యాట్లతో సందడి చేస్తున్నారు. సూపర్ బ్లాక్ బస్టర్, చాలా బాగుంది సినిమా. ఎంట్రీ సూపర్ అన్న సినిమా అయితే. బ్యాట్లు పెట్టుకుని మొత్తం క్రికెట్ సూపర్ హిట్ సినిమా. 1000 కోట్లు సినిమా సూపర్. మొత్తం అంతా ప్లేయింగ్ గురించి గారు చెప్తే బాగా నచ్చింది సార్. బొర్రసేగలు బాబా, బొర్రసేగో కొండ్లా లేకపోతే కండ్లా. ప్రతి ఆటకి ప్రతి ఒక్కడికి కుర్రగా ఆట ఉన్నది. బొర్ర పిచ్చెక్కిపోతుంది సినిమా చూస్తుంది. పద్ది అంటే ఏమనుకున్నావు? బాగుంది సూపర్ సూపర్ అండి, సూపర్ హిట్. రామ్ చరణ్ నటన చూసి ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. తండ్రి మించిన కొడుకులుగా ప్రతి ఒక్కరు కూడా ఈయన స్ఫూర్తిని తీసుకోవాలి. ఈయన తీసుకుంటే ప్రపంచమే బాగుపడుతుంది. ఓకే, సూపర్ అండి, చాలా బాగుంది. రెండు సెట్ అవుతుంది సార్. ఎందుకంటే మన ఆటగాళ్ళని గుర్తించలేదు ఇదే ప్రభుత్వం. అందు గురించి మంచి సినిమా తీశారు సానా బుచ్చిబాబు గారు. చాలా బాగుంది బాబు. సినిమా బుర్ర పాడైపోయిందండి బాబు. బుచ్చిబాబు గారు మీరు ఎక్కడ మీకు దండం పెట్టాలండి బాబు. సినిమా సూపర్ అండి, బుర్ర పాడండి సినిమా, చాలా బాగుందండి సినిమా. బుచ్చిబాబు సినిమా ఎలా ఉంది? సూపర్ అండి. మన రామ్ చరణ్ గారి యాక్షన్ అయితే ఇంకా అవార్డు వస్తుందండి ఈ పిక్చర్లో. చాలా బాగా చేశారు. డైరెక్టర్ బుచ్చిబాబు గారు సూపర్గా డైరెక్ట్ చేశారు. సూపర్ అండి. బుచ్చిబాబు ఎలా అనిపిస్తుంది? మా వాడు చేశాడంటే మాకు ఆనందంగా ఉందండి. మా బుచ్చిబాబు గారికి అవార్డు వస్తుందని అనుకుంటున్నాం. బుచ్చిబాబు గారు ఏడిపించారు. చాలా బాగా తీసేసింది. ఎంట్రీ ఎలా అనిపిస్తుంది? హీరోయిన్ అన్ని కూడా ఎలా? అన్నీ కూడా సూపర్గా తీసాడు. ఎక్కడా కూడా వల్గర్గా లేకుండా సినిమాలో తీసాడు. నిజంగా బుచ్చిబాబు రెండో సినిమా రెండు కూడా ఏకేస్గా తీసాడు సినిమా. సూపర్ సినిమా. ఇంకా అతను ఈక్వల్ టు రాజమౌళి డైరెక్షన్లో సూపర్.
అనిపిస్తుంది సబ్జెక్ట్ పరంగా మొత్తం స్టోరీ ఇంకా 3 గంటల సెకండ్ హాఫ్ స్టోరీలో పడగొట్టాడండి, సినిమాని అందరూ కూర్చోబెట్టాడండి. థియేటర్లో ప్రతి ఆడియన్ని కూర్చోబెట్టాడండి థియేటర్లో. ఎవరిని కూడా కదలనే లేదు, ఏం జరుగుతుందనే ఎమోషన్ తీసుకొచ్చాడు సినిమాకి. పాటలు కూడా సూపర్, ఫైట్ అయితే ఇంకా ఎక్సలెంట్. ఆట విలువ ప్రతి ఒక్కరు కూడా ఆట విలువ అంటే తెలిసింది. అది చాలా ప్రతి కురవాడికి ఆట విలువ తెలిసింది. ప్రతి ఉన్న జనరేషన్లో ఆట అంటే తెలియని కుర్రలు చాలా మంది ఫోన్కి అలవాటు పడ్డారు, కానీ ఈ సినిమా చూడటం వల్ల ఆట గురించి తెలిసింది. జై పెద్ద టాప్ 10 డైరెక్టర్లో బుచ్చిబాబు సానా గారి పేరు అయితే ఖచ్చితంగా ఉంటుందండి, డెఫినెట్గా. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి స్టోరీ చూడలేదు, ఈ మధ్యకాలంలో ఇంకా ఇటువంటి సినిమా రాలేదు. సూపర్ హైలైట్, టాప్ అభిమానులు అయితే సందడి చేస్తున్నారు. తమ్ముడు ఎలా ఉంది సినిమా? సినిమా మాత్రం 1000 కోట్లు దాడుతుందనా, కన్ఫామ్గా 1000 కోట్లు దాడుతుంది సినిమా. ప్రతి కుర్రోడికి ఆటగాళ్ళ నిడిచాడు. సినిమా మాత్రం 1000 కోట్లు కన్ఫామ్. అయితే చాలా బాగుంది. మీరైతే సెకండ్ హాఫ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. బుర్ర పాడైంది సినిమా మాత్రం. లాస్ట్ లో మాత్రం ఎమోషనల్ ఉంటుంది, అందరూ మిస్ అవ్వకుండా చూడండి. సెకండ్ హాఫ్ మాత్రం బుర్ర పాడు పెద్ద. సెకండ్ హాఫ్ మ్యాచ్ గురించి బాగా ఎక్కువ. చిరంజీవి కొడుకు పవన్ పెట్టాడు, సూపర్ సినిమా. చరణ్ గారు, బుచ్చిబాబు గారు చరిత్ర సృష్టించారండి సినిమా. చాలా బాగుందండి, స్పోర్ట్స్ పరంగా సూపర్ ఉంది సినిమా, చాలా బాగుందండి. సెంటిమెంట్ అది ఎమోషనల్ సూపర్ సార్. సినిమా సెంటిమెంట్ అయితే మొత్తం సినిమా స్పోర్ట్స్ పరంగా చాలా బాగుంది, సూపర్ బాగుంది. బాగుంది. మేడం గారు ఎలా ఉంది సినిమా? బాగుందండి, ఏం నచ్చింది రామ్ చరణ్ గారు? అన్నీ బాగున్నాయి, పాటల స్టోరీ అన్నీ బాగున్నాయి. చిరంజీవి గారి నటన బాగుందా, ఇది బాగుందా? ఇది బాగుంది. ఫస్ట్ షో చూడాలని మీకు ఎలా అనిపించింది మరి ఈ సినిమా? ఎప్పటికీ ఇదే ఫస్ట్ టైం అండి రావడం. బాగోలేదు, మామూలుగా లేదు. పెద్ద రైల్వే స్టేషన్ బుర్రవాడు మామూలుగా రంగస్థలం జరిగింది పెద్ద ఇట్టండి మా వాడికి. త్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ నటన అందులో ప్రతిదీ కూడా ఊరు కోసం పోరాటం అంటే చాలా బాగుంది, చాలా బాగా తీశాడు. కాన్సెప్ట్ నిజంగా ఒక కొత్త కాన్సెప్ట్ చూసిన సినిమాలో అసలు మ్యాటర్ ఉండదు. కొత్త కాన్సెప్ట్ కనిపెట్టారు. నిజంగా చూసినందుకు ఒక హార్ట్ఫుల్గా ఉంది మూవీ. ఎంత డబ్బులు ఇవ్వడం అనేది కాదు, ఎంత క్వాలిటీ, మంచి మెసేజ్, ఒక గుడ్ మెసేజ్, ఒక జనరేషన్కి ఒక గుడ్ మెసేజ్. ఇది ఏం చేసాము, ఆ స్టోరీ లేని సినిమా తీసి డబ్బులు వేస్ట్. ఒక 1000 రూపాయలు పెట్టి చూసిన సినిమా ఒక గుడ్ మెసేజ్ పబ్లిక్కి ఇవ్వాల్సినంత మంచి క్రేజ్ ఇచ్చాడు బుచ్చి. జై బుచ్చి. సినిమా అయితే సూపర్ అన్న, రన్నింగ్ రేస్ అయితే సూపర్. ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాడు. బుచ్చిబాబు హిట్ అని ఇస్తాడు రామ్ చరణ్కి. తమ్ముళ్ళు అయితే ఇంకా అలాగే ఆ బ్యాట్లతో సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. ఇంకా ఈ పెద్ద థియేటర్ల వద్ద మొత్తం బ్యాట్లు పెట్టుకుని యువత రాత్రి నుంచి కూడా అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమ్ముడు చెప్పమ్మా, ఏంటి ఎలా అనిపిస్తుంది సినిమా? పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ అంతా రామ్ చరణ్ కొట్టేసాడు. ఇంకా గేమ్ చేసిన తర్వాత బిగ్గెస్ట్ హిట్. ఇంకా సూపర్. ఇంకా అందులో సినిమాలో మీకు అన్నీ నచ్చాయి. రామ్ చరణ్ అంటేనే ఇష్టం నాకు. రామ్ చరణ్ ఏం చేసినా నాకు పిచ్చే. రామ్ చరణ్ ఏం బ్యాట్ పట్టుకున్నాడు, గద పట్టుకున్నారు, ఇవన్నీ కూడా గెటప్లు అన్ని సూపర్ అన్న. కొడేహం ఇట్టు కొడేహం చాలే. ఇంకా సినిమా అయితే ఒకసారి చూడొచ్చు, ఎందుకంటే ఈ వారం అంతా టికెట్లు దొరకవు కాబట్టి. వారం అంతా టికెట్లు నువ్వు ఇస్తావేటి? వారం అంతా టికెట్లు నువ్వు ఇస్తావా? టికెట్లు దొరకవంటూ కూడా ఇప్పటికే అభిమానులు చెప్తున్నారు. తమ్ముడు చెప్పు, ఎలా ఉంది సినిమా? అయితే బాగుందన్న, చాలా బాగుంది అంటే ఇంకా ఆ ఫ్యాన్స్ సినిమా సూపర్ ఉంది, చాలా బాగుంది. చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్ మంచి సినిమా, బాగుంది. సూపర్ ఇటు కొట్టాడు రామ్ చరణ్ అయితే. మంచి సినిమా పడింది. లేదు సినిమా అయితే బాగుంది. రంగస్థలం కంటే చాలా బెస్ట్ ఇది, చాలా బాగుంది. యాక్టింగ్ పర్పస్ ఎలా అనుకుంటున్నా సినిమా? ఆ పరిస్థితి ప్రస్తుతం అయితే థియేటర్ల వద్ద ఆ రామ్ చరణ్ అభిమానులు అయితే సందడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆ పెద్ది అంటే ఇప్పుడంతా కూడా ఎన్నాళ్ళ నుంచో కూడా ఎదురు చూశారు. అలాగే ప్రతి ఒక్కరు చూడొచ్చు, రామ్ చరణ్ ఆ బ్యాట్ పట్టుకుని అందులో మెయిన్ ఒక ఆట ఏ విధంగా ఆటే నా ప్రాణం అంటూ కూడా ప్రధానంగా తెలుసు మనకి. దీని మీద ఒక మెసేజ్ కూడా ఇప్పుడు రావడం జరిగింది. ఆ విధంగానే ఇక్కడ అభిమానులు అయితే బ్యాట్లు పట్టుకుని సరదాగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా రామ్ చరణ్ అయితే కొన్నాళ్ళ నుంచి కూడా
ఈ సినిమా కోసం అయితే ఎన్నోసార్లు ఎదురు చూశారు. అప్పటి నుంచి కూడా ఎప్పుడు వస్తుందని కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకైతే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ అయితే ఇప్పుడు ఒక ఇట్టి కొట్టారంటూ కూడా అభిమానులు అయితే సందడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది మంచి మెసేజ్. అంటే ఏదైతే బుచ్చిబాబు రెండో సినిమాతోనే ఇక ఇట్టు కొట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే బుచ్చిబాబు మంచి మెసేజ్ ఇస్తూ అలాగే యువతకి ఏ విధంగా ఉండాలి, ఒక సినిమా సంబంధించినటువంటి సబ్జెక్టులో ఒక మంచి మెసేజ్ ఇచ్చి సినిమా అయితే మంచి బాగుందంటూ కూడా అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో ప్రతి నటన కూడా రంగస్థలంలో నటనకు మించి ఇంకా రామ్ చరణ్ నటించారని, తండ్రికి తగ్గ తనయుడు మించి తండ్రిని మించి కూడా నటించారంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి ప్రధానం కనబడుతుంది. ఏది ఏమైనా పెద్ద సినిమా థియేటర్ల ముందు సందడి చేస్తున్న నేపథ్యంలో మెగా అభిమానులతో పాటు అలాగే రామ్ చరణ్ అభిమానులందరూ కూడా సినిమా థియేటర్ల వద్ద అయితే పండగ జరుపుకుంటున్నటువంటి పరిస్థితి, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టారంటూ కూడా అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడ తాజా పరిస్థితి కెమెరానితో ప్రకాష్ RTV కాకినాడ నుంచి.